హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు అందజేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను తెలియజేస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకంట శ్రీరామ్ శర్మ గురూజీ మనతో ఉన్నారు. వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాన్ నమః. చాముండేశ్వరి, రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా, నాగలక్ష్మీ సమేత విశాలాక్షి, విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరి నమః. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి, దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదాత్ర చిత్త. సర్వబాధలు తొలగించేటువంటి కనక దుర్గమ్మ తల్లికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ హిందూ హైందవ సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి అమ్మ దీవెనలు అందాలని కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం వారితో. హలో హలో అమ్మ, నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? గురువుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు నమస్కారం. గురుగారు ఆశీర్వచనాలమ్మా, అడగండి. గురుగారు, మా అమ్మాయి గురించి గురుగారు. అడగండి తల్లి. అమ్మాయి నక్షత్రం ఏంటి? మిథున రాశి, మృగశిర నక్షత్రం. గురుగారు నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యాధిపతి బుధుడు. ఏం తెలుసుకోవాలి? అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటది, ఆమె ఉద్యోగము, ఆమె ఫ్యూచర్ ఎలా, భవిష్యత్ ఎలా ఉంటది అని అడగడానికి గురుగారు. ఓకే, ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్ గురుగారు. గోత్రం ఏంటి? వైనోల గోత్రం. ఎక్కడుంటారు హైదరాబాద్లో? రామంతాపూర్. రామంతాపూర్. ఇప్పుడు మృగశిర నక్షత్రంలో మిథున రాశే కదా? అవును గురుగారు. రాశ్యాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి కుజుడు. ఇప్పుడు ఈ సంవత్సరము మే 17వ తేదీ నుంచి ఒక యోగము రాబోతుంది. 17 నుంచి 4 సంవత్సరాలు ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా తను అనుకున్నటువంటి ఏ కార్యక్రమంలోనైనా సరే విజయము సాధిస్తూ వస్తూ ఉంటుంది. సాధన చేయమని చెప్పండి. మంచి రోజులు వస్తున్నాయమ్మా. గురుగారు, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఆమె గృహం కొనుక్కుంటా అనుకుంటుంది గురుగారు. ఆమె గృహయోగం ఉన్నదా, ఎప్పుడుందని? 100% ఉందమ్మా. మే 17 నుంచి అక్టోబర్ 27వ తేదీలోపు గృహయోగము కట్టిందైనా సరే, లేదా భూమి కొనుగోలు చేసి తనకు ఇష్టమైనట్టుగా కట్టుకోవడం కానీ ఏదైనా పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహముతోటి ఆ జాతకులకు గృహయోగము లభిస్తుంది. తదాస్తు. ఓకే, దోషాలు ఏం లేవు కదా గురుగారు? మంచి జాతకమమ్మా. ఇప్పుడు దోషాలు లేనప్పుడు కొత్తగా అడుక్కోవద్దు కదా. మంచి జాతకము. మీ కుటుంబానికి ఆ భగవంతుడు సంరక్షిస్తూ కాపాడుతూ ఉండాలి. అనేక మంగళా శాసనములు. మీ పేరేంటి? నా పేరు వసంత గురుగారు. వసంతమ్మ, మీకు ప్రశ్న అడగండి గురుగారు. అడగమంటారా? అడగండి గురుగారు. మీ ఇలవేలిపై ఎవరు? అది మహాదేవుడు గురుగారు. ఇప్పుడు వెంకట అని మళ్ళీ ఆపేసి మహాదేవుడు అంటున్నావు. అమ్మ వాళ్ళ సైడ్ వెంకటేశ్వర స్వామి. నాకు అట్లా సూపర్. అది మహాదేవుడు మల్లికార్జున స్వామి. రైట్. ప్రశ్న ఏమిటంటే, మన అందరము కలిసి ఒక అద్భుతమైనటువంటి జీర్ణోద్ధరణ జరుగుతున్నటువంటి ఒక మహాపుణ్య ప్రదేశము, ఆ దేవుడు దేవాలయము నిర్మించే ప్రదేశము ఎక్కడా? దొమ్మాట, గాజులపల్లె, కైలాసపురం. సూపర్ ఆన్సర్. వచ్చారా కైలాసపురానికి? రాలేదు గురుగారు, వద్దాం అనుకుంటున్నాము. రండి అమ్మ. పాప మీరు కుటుంబ సమేతంగా, సపరివార సమేతంగా ఒక్కసారి వచ్చి ఆ బాలాలయములో మీ యొక్క కరకమలములచే అభిషేకం చేయించుకున్న తర్వాత ఆ ప్రతిఫలం ఏందో స్వీకరిస్తారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది ఆ స్థల ప్రభావం. రండి తల్లి. గురుగారు తప్పకుండా వస్తాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు, మరో కాల్తో కూడా మాట్లాడదామండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
జై గురు దత్త అమ్మ, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు జిల్లా మేడం, అది శివలక్ష్మి మేడం. నేను ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. నక్షత్రం చెప్పండి మీ బాబుది. నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నా. చెప్పండి అమ్మా. 2008 9వ నెల 28వ తేదీ ఉదయం 11:40 మేడం. గురుగారితో మాట్లాడండి. ఆ. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారి పాదాలకు శిరకోటి నమస్కారాలు. శివార్పణం. అడగండి తల్లి. పూలమ్మాయిని గురువు గారు. నేను బాగున్నారా గురువు గారు అందరూ? అమ్మ నేను గుర్తుపెట్టానమ్మా. కర్నూలు జిల్లా నుంచి పరిసర గ్రామాల నుంచి అందరికీ కాలు కలుస్తుంది, కానీ ఎక్కువ శాతము మీకే కలుస్తుంది. మీరు గురువుగారి మంత్రం చదువుకుంటారా, మరి రోజు ప్రార్థన చేస్తారా, రోజు దేవుడికి దండం పెట్టుకుంటారా తెలియదు, కానీ మీకు అనేక సార్లు హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్లో శతమానం భవతి కార్యక్రమంలో మీకు తప్పనిసరి కలుస్తుంది. అవును గురువు గారు. అటుపోయినసారి వచ్చినాం కదా గురువు గారు, 6వ నెలలో కైలాసపురము. అమ్మా మా శ్రీవారు మొన్నసారి కార్తీక శివరాత్రి అప్పుడు శివమాల వేసినాడు గురువు. అమ్మా శివమాల వేసినాడు. ఓకే, ఇప్పుడు ఈ జాతకుల గురించి ఏం తెలుసుకుంటారు? చదువు గురించి గురువు గారు. ఆదివారమే కదా జన్మించింది? అవును గురువు గారు, ఆదివారమే. సర్వధారి నామ సంవత్సరము, భాద్రపద మాసము, ఉత్తరా నక్షత్రము, మొదటి పాదము, సింహరాశి, వృశ్చిక లగ్నము. చదువు పరంగా కొంత వెనుకంజులో ఉన్నాడనేటువంటి ఆలోచనలో మీరు ఉండొచ్చు. ఏదో జ్ఞాపక శక్తి లోపించడము, బద్ధకంగా ఉండడము, చదువుకోమంటే చదువుకోకపోవడము, ఇలాంటి లక్షణాలు ఈ జాతకులకు ఇప్పుడు వర్తిస్తాయి. కాకపోతే అబ్బాయికి, ఈ జాతకులకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత కొంత ఊపు అందుకుంటుంది. ఆ వ్యయస్థానంలో శుక్రుడు కుజుడు సంచరిస్తున్నాడమ్మా. అనేక కళలయందు నైపుణ్యత ఇచ్చేటువంటి శుక్రగ్రహము కుజుడితోటి కలిసి ఉన్నాడు 12వ స్థానంలో. కాబట్టి విద్యాపరంగా, ఎదుగుదల పరంగా, లేదా మానసికంగా, జ్ఞాపక శక్తి పరంగా, సద్బుద్ధి పరంగా, యశస్సు పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా కూడా వారికి అనేక శుభ ఫలితాలు స్వీకరించాలంటే ఒకసారి కుజదోష పరిహారం తప్పనిసరిగా చేయించండి. శుక్రగ్రహ జపము శుక్రవారం రోజు చేయించి ఒక 11 లీటర్ల పాలు మహాదేవుడి ఆలయంలో అభిషేకానికి సమర్పించండి. చాలా మార్పు చేర్పులు వస్తాయమ్మా. మహర్జాతకుడు, ఉత్తరా నక్షత్రం అంటేనే గొప్ప నక్షత్రం కాబట్టి తను అనుకున్నది సాధిస్తాడు. ఈ ఒక్క పరిహారం చేయించండి. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, జై గురుదత్త అండి, శ్రీ గురుదత్త. జై గురుదత్త అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇవన్నీ కోనసీమ జిల్లా అండి, ఈస్ట్ గోదావరి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అమ్మ ఎవరి గురించి? మా చిన్నమ్మ కోసం అడిగాను కదండి గురువు గారితో మాట్లాడడానికి. మాట్లాడండి. అమ్మాయి బాగున్నారా? బాగున్నానండి గురువు గారు, మీరు బాగున్నారండి? బాగున్నాను తల్లి. మీకు కూడా చాలాసార్లు కాలు కలుస్తుంది. ఏంటి, ఎలా కలుస్తుంది మీకు కాల్? మన గురువు గారి మంత్రం అండి, ఆనందవల్లి సమేత సుందరేశ్వర స్వామి అండి. ఓకే, ఆనందవల్లి సమేత ఆ సుందరేశ్వరుణ్ణి వేడుకుంటూ గురువుగారి మంత్రం చదువుకోగానే శతమానం భవతిలో ఫోన్ కలుస్తుంది, అంతే కదా? ఓకే తల్లి, అందరు బాగున్నారు అక్కడ? బాగున్నారండి గురువు గారండి. కోనసీమ అదండి, సచివేలి అండి, ఊడుముడి దగ్గర, దాక్షారం పక్కనండి. ఓకే, ఈరోజు ఏం తెలుసుకుంటారు? అదే మన కాపులకి అండి కులదేవత ఎవరనండి? మళ్ళీ అడగండి అమ్మా. కాపులకి కులదేవత ఎవరనండి? సౌమ్య గారు, కాపులకు కులదేవత ఎవరు? ఓకే, కాపులకు కులదేవత ఎవరు? మహంకాళి అమ్మవారిని తీసుకోవాలమ్మా. మహంకాళి అమ్మవారు. మహంకాళి అమ్మవారు ప్రధానంగా కులదేవతను మీరు స్వీకరిస్తే గనక మిగతా దేవతల అనుగ్రహం నిండుగా లభిస్తుంది. 33 కోటి దేవతలకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సుప్రీం పవర్ ఎవరంటే మహంకాళి అమ్మవారు. కాబట్టి కాపులందరికీ కూడా ఆ ప్రధాన దేవత అయినటువంటి మహంకాళి అమ్మవారు. ఆ శ్లోకం కూడా చెప్తాను. శ్రీవాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతి త్రిశక్తి రూపిణీం దేవీం దుర్గాం చండీం నమామ్యహం. అంటే మహంకాళి అమ్మవారి యొక్క రూపంలో నుంచే అనేక అవతారాలు బయటికి వచ్చాయి. కాబట్టి ప్రధాన రూపమైనటువంటి మహంకాళి అమ్మవారికి సంబంధించిన ఈ శ్లోకాన్ని మీ కాపులందరూ పఠించడం వలన మీకు మేలు జరుగుతుందమ్మా. సరేనా?
సరే అండి గురువు గారండి, అదండి చిన్నమ్మ కోసం అడిగాను కదండి మొన్నండి. సౌమ్య గారు వాళ్ళ చిన్న అబ్బాయి కోసం అడిగారట కింద గురువుగారు. పెట్టుకోవచ్చండి, పైన ఎక్కడేనంటుందండి చిన్నమ్మ అండి. మీరు ఊరుకోండి, రెండోసారి సమాధానం ఇస్తామా అండి? మీరు ఎన్ని రోజుల నుంచి కార్యక్రమం చూస్తున్నారు కదా, రెండవ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఇది ఒక్కసారి చెప్పండి ఇది ప్లీజ్ ఒక్కసారి అండి. నేను చెప్తాను, కానీ నీవు కూడా గెలవాలి కదా. నేను అడిగిన ప్రశ్నలో నువ్వు సమాధానము సరి అయినది కనుక తెలియపరిస్తే తప్పనిసరిగా రెండవ దానికి పరిష్కారం ఇచ్చేస్తాను. అడుగుమంటారా? అడగండి. ఎస్, మీకు దగ్గరలోనే మా ప్రశ్న అడుగుతాను. కుక్కుటేశ్వర స్వామి దేవాలయము ఎక్కడ ఉంది? పిఠాపురం అండి. పిఠాపురం. కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో ఇంకొక దేవుడు ఎప్పుడు నిజరూప దర్శనంలో ఇస్తూ ఉంటారు. ఎవరు ఆ దేవుడు పేరు? దత్తాత్రేయ స్వామి అండి. అబ్బో, ఆగటం లేదు సౌమ్య గారు. అయితే ఇప్పుడు కరెక్ట్ ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పటిదాకా మీకు తెలుసో లేదో అని ఇది పరిగణనలోకి తీసుకున్నాను. మీ ప్రశ్న స్టార్ట్, ఓకేనా? మీ పేరేంటి? సచివేణి అండి. సత్యవేణి గారు, కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో దత్తాత్రేయ స్వామి కూడా ఉండడం తెలుసా మీకు? తెలుసండి, మీరు చెప్తే కన్నా తెలిసిందండి నాకు. ఎంత బాగుంటుంది తెలుసా? గురుచరిత్ర పారాయణము చేసుకున్న ఎవరైనా సరే కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి దత్తుణ్ణి దర్శించుకుంటే ఓటమి అనేది ఆ జీవితంలో ఆ జాతకులకు రాదు. అంత శక్తివంతమైనటువంటి దేవాలయం. అంటే నేను చాలాసార్లు వెళ్ళాను సౌమ్య గారు. కాకపోతే అక్కడ నేను మా పిఠాపురంలో శతచండీ యాగము మన గురు సమావేశం తరపున జరిగింది. అప్పుడు సుమారుగా ఒక 5 రోజులు ఉండవలసి వచ్చింది ఆ పిఠాపురంలో. ఆ పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆ మహావృక్షము, ఔదుంబర వృక్షము కింద ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామిని అక్కడ కూర్చొని అతడికి సంబంధించిన గురుచరిత్ర పారాయణము గనక చేసినటువంటి వాళ్ళు ఓటమి ఎరగరండి. నేను చాలామందికి పరిష్కారం ఇచ్చాను, చాలామందికి విజయాలు సాధించారు, వాళ్ళ మనస్సంకల్పితాలు నెరవేర్చారు. 100కు 100% సత్యవేణి గారు చెప్పినటువంటి ఆన్సర్ కరెక్టే. కానీ ఇంకొక ప్రశ్న తీసుకుందాం. సత్యముగా మాట్లాడే సత్యవేణి గారు, అష్టాదశ శక్తిపీఠాలలో ద్రాక్షారామం ఎన్నో పీఠము చెప్పండి చాలు. 12. సౌమ్య గారు లెక్క పెట్టండి. లంకాయాం శాంకరీదేవి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్నే శృంఖలాదేవి, చాముండా క్రౌంచపట్టనే, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, మాహురియే ఏకవీరికాం, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాయాం పురుహూతిక, ఓడ్యానే గిరిజాదేవి, మాణిక్యే దక్షవాటికం. ఎన్ని వచ్చినాయమ్మా? 12. ఇక వారికి ఓటమి లేదండి. సత్యవేణి గారికి ఓటమి లేదు. మనస్సంకల్పిత సిద్ధిరస్తు. ఆధ్యాత్మిక రంగంలో ఓలలాడుతూ హైందవ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షిస్తూ 3 గంటల సమయం ఇప్పుడు వస్తుందా గురువుగారి సమక్షంలో ప్రతి చెప్పే మాటను శ్రద్ధగా వింటూ మర్చిపోకుండా ఆ జ్ఞానాన్ని పెంచుకుంటున్నటువంటి సత్యవేణితో పాటు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంగళాశాసనములు. ఇప్పుడు మీ రెండవ ప్రశ్నకు నేను తప్పనిసరిగా పరిష్కారం ఇవ్వవలసిందే. రెండవ ప్రశ్న ఏమిటి అడగండి సౌమ్య గారు. అది చిన్నమ్మ అండి, మొన్న అడిగాను కదండి. మళ్ళీ ఒకసారి అడగండి. అదే ఇల్లు కట్టుకున్నా కానీ ఆరోగ్యం సరిగ్గా ఉండలేదు అన్నమాట. తులసి మొక్కనే పెట్టుకోమన్నారండి. మీరు ఒక పని చేయండి, కృష్ణ తులసి కానీ రామ తులసి కానీ పెట్టుకొని అదే పెట్టుకోమన్నారండి. పైన అంటే ఎక్కలేకపోతున్నానండి, సహకరిస్తలేదు నాకు, శరీరం అంటుందండి ఆవిడ. అవునండి, పైన ఎందుకు పెట్టుకుంటారమ్మా? ఆ తల్లి ఎక్కడ నివసిస్తుందో, ఏ గృహములో నివసిస్తుందో ఆ గుమ్మము బయట పెట్టుకోండి, సరిపోతుంది. అలా పెట్టుకోవచ్చు కదండి? ఖచ్చితంగా పెట్టుకోండి. మీకు ఎంత మార్పు వస్తుందో చూడండి. ఆ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నరవేదన, దృష్టి దోషము, వాస్తు దోషము, శల్య దోషము, సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు ఇచ్చేటువంటి రామకృష్ణ తులసి ఆ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉంటుందమ్మా. అలా పెట్టుకోండి సత్యవేణి గారు. మంగళం మహత్. జై గురు దత్త. నెక్స్ట్ కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు స్వాతి, హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నాను. స్వాతి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించి మేడం. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం, పేరు మీదే తెలుసుకున్నాం. గురువు గారితో మాట్లాడండి. స్వాతి గారు, నమస్కారం గురువు గారు. దీర్ఘ సుమంగళి భవ, సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి మీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నారు. భద్రకాళి అమ్మవారికి మా నమస్కారాలు. ఇక్కడి నుంచే మీ శ్రీవారి గురించి ఏం తెలుసుకుంటావు? అయితే గురువు గారు ఒకసారి చేశాను మీకు. అయితే మా ఆయన గురించి అడిగాను. చెడు అలవాటు అయిండు, పని లేదు, ఏం లేదు, జాబు.
అట్లా అంటే మీరు ఒక పరిహారం చెప్పారు గురుగారు. ఉమ్. హలో. వింటున్నానమ్మా. మేడి కొమ్మ తెచ్చి ఎర్ర మట్టి ఉమ్. ఆవు పేడ కలిపి ఒకసారి పెట్టండి, అది ఎగురు వచ్చినాక ఉమ్. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నారు గురువుగారు. ఓకే. అట్లా 2-3 సార్లు మార్చాను, రాలేదు. అంటే ఒక మేడి కొమ్మ తెచ్చి పెట్టాను, దానికి రోజు ఒక గ్లాసు నీళ్లు గురు మంత్రం చదువుకుంటా గురువుగారు, అయినా ఏ మాత్రం మార్పు లేదు. ఒక్క నిమిషం ఆగండి. మేడు కొమ్మలో మార్పు లేదా, మీ శ్రీవారిలో మార్పు లేదా? వారిలో మార్పు లేదు గురువుగారు. మేడు కొమ్మలో మార్పు వచ్చిందా ఏమన్నా? అంటే ఒక మొక్క తెచ్చి పెట్టాను, అంటే కొమ్మ తెచ్చి పెట్టమంటారు మీరు. మీరు ఒక పని చేయండి అమ్మా, ఎప్పుడైతే ఔదుంబర వృక్షము మేడి కొమ్మ పెట్టే విధానం ఎలా ఉంటుంది నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. మేడు కొమ్మ చిగురించడం అనేది చాలా కష్టం, కానీ చిగురించడం అలవాటై ఎప్పుడైతే ఆ వృక్షము అలా పెరుగుతూ ఉందో సప్తవ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా అలా తగ్గుముఖం పడతాయి. అటువంటి మహావృక్షము మనకున్నటువంటి వృక్షాలలో ఎన్నో గొప్ప వృక్షాలు ఉన్నాయి. ఈ మేడు వృక్షానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎర్రమట్టి, అందులో ఆవు పేడ కలపండి. ఈ మేడి వృక్షము మొక్క తెచ్చే రోజు గురువారమై ఉండాలమ్మా. గురువారము రోజు శుద్ధమైన జలము, అంటే ఏదో బిందెలో మనం మంచినీళ్ళు తాగేటువంటి జలం కాదమ్మా, అంటే శుద్ధమైన జలము బావి నుంచి కానీ బోరు నుంచి కానీ మడిగా ఆచారంగా తీసుకొచ్చి అందులో పోసి ఈ మేడి వృక్షాన్ని మీరు ఉత్తరం వైపు ముఖం పెట్టాలి. ఉత్తరం వైపు ముఖము చూస్తున్నప్పుడు ఆ మేడి వృక్షాన్ని పెట్టుకుంటూ దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో గురుదత్త ప్రచోదయాతు అని ఆ యొక్క మొక్కను నాటండి. మీకు నాకు తెలిసి నాటిన రోజు నుంచి అష్టమి అంటే 15 రోజుల లోపు చిన్న చిగురు ఆరంభమైందంటే నీ కష్టాలు కడతేరినట్టే, సముద్రంలో కలిసిపోయినట్టే. ఇది చేయండి. ఇలా కూడా ఆ చిగురు రాని ఎడలా స్వాతి గారు ఒక్కసారి మీ శ్రీవారిని తీసుకొని సోమవారం రోజు కైలాసపురం రండి. నేను దగ్గర ఉండి వారి ముఖ వర్చస్సు చూసి స్వామి అనుగ్రహము తీసుకొని గురువుగారి యొక్క అనుజ్ఞ తీసుకొని మంచి పరిహారం ఇస్తాను. సరేనా తల్లి? సరే గురువుగారు. అయితే ఇక్కడ ఒక అయ్య గారికి అడిగి చూస్తాను గురువుగారు. ఓకే. అయితే మీకు మంత్రాలు చేసిండ్రు, మీరు ఆగం కావాలని చూస్తున్నారు, కను దిష్టి బాగుంది, నల్ల దిష్టి, అయితే మీరు 4 వారాలు ఈ దర్గాకి వెళ్ళి రండి అని చెప్పారు గురువుగారు. ఇప్పుడు చెప్పినటువంటి అయ్యగారు మూర్ఖుడు. ఎందు గురించి అంటే ఒక హిందూ ధర్మంలో హిందువుగా పుట్టి దర్గా దగ్గరికి ఆ శివము ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి మనడమే తప్పు. వాడు నిజంగా బ్రాహ్మణుడా లేకపోతే అయ్యగారా, మూర్ఖుడా, దుర్మార్గుడా నాకు తెలియదు. ఉన్న సత్యం మాట్లాడుతున్నా, నేను నిక్కాచిగా మాట్లాడే వ్యక్తిని. అదేం కర్మనో అర్థం కాదు సౌమ్య గారు. మన హిందూ ధర్మంలో, హైందవ సనాతన ధర్మంలో 33 కోటి దేవతలు ఉన్నారండి. ఏ వరము కావాలంటే మన క్రతువులో లోపం ఉంటే మనం ఏం చేస్తామండి? క్రతువులో నిస్వార్థంగా విశ్వసించి విశ్వాసంగా నమ్మి భగవంతుడిని ఆరాధించే విధానంతో ఆరాధిస్తే దేవుడిస్తాడు తప్ప దర్గా అంటే ఏందండి? మానవ శరీరం కింద పడ్డ తర్వాత ఆ శరీరాన్ని ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ ఆంధ్ర భాషలో బొంద పెట్టడం, అంతే కదా. మరి దానికి మొక్కడం అనేది మన ఆచారం కాదు. మన ఆచార వ్యవహారాలలో మన 4 వేదాలలో ఎక్కడ కూడా పలకలే. అదేందో మూర్ఖత్వం. చెప్పినటువంటి వాళ్ళకు తెలివి లేదు. కానీ వీళ్ళ తప్పందామా, వీళ్ళు కూడా అలాగే వింటారండి. మన దేవాలయాలు అలా దారిలో వెళుతున్నప్పుడు నమస్కారం చేయడం తక్కువ మన వాళ్ళు. ఎక్కడన్నా దర్గా కనబడ్డది అనుకోండి, ఏదన్నా చిన్న పాప చిన్న బాబు భోజనం చేయకున్నా, ఎక్కువగా ఏడ్చినా, ఎక్కువగా మోషన్స్ అయినా, ఎక్కువగా ఎక్కి ఏడ్చినా కూడా మన గుళ్ళల్లోకి మన దగ్గరికి రాకుండా దర్గా దగ్గరికి పోయి ఇక వాడి చేతిలో ఏది ఉంటుందో దాంతో కొట్టి ఆ శవానికి ఆ దర్గాకు దాకించిన యంత్రం కట్టంగానే వీని ఏడుపు ఆగిపోతుందట. అదేందో కర్మ అర్థం కాదు. అందుకే నేను ఏమంటానంటే ఇది హిందూ దేశం అండి, ఇది విశ్వ గురుస్థానము. నాటే జోకి ఈ విషయం నేను చెప్పేది. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు చూసినా, ప్రపంచ దేశాలన్నీ ఏకమైనా అవుతున్నాయి. ఇప్పుడు వాస్తవానికి అవుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ ఏకమెందుకు అవుతున్నాయి? వాళ్ళ స్వార్థం కోసం కాదు. మనము భారతదేశానికి ఇసుక రేవు కూడా తాగలేకపోతున్నాము. అక్కడి నుంచి ఏ సంపద కూడా మనం తీసుకురాలేకపోతున్నాము. అక్కడ ప్రేమ, అభిమాన, ఆప్యాయత, అనురాగాలు, 18 శక్తిపీఠాలు, అలాగే 12 జ్యోతిర్లింగాలు, బ్రహ్మాండ శక్తిపీఠాలు, శైవక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు, గంగ పుట్టిన దేశము, అపర భగీరథుడు తపస్సు చేసినటువంటి నేల, ఆదిశంకరాచార్యుల వారు జన్మించినటువంటి నేల, రాముడు పుట్టినటువంటి నేల, కృష్ణుడు పుట్టినటువంటి నేల, పాండవులు పుట్టినటువంటి నేల, ఎందరో మహానుభావులు పుట్టినటువంటి పుణ్యభూమి, కర్మభూమిని తాకే శక్తి ఎవరికి లేదని వాళ్ళంతా ఒకటయ్యి భారతదేశాన్ని ఏమైనా చేయాలని తయారవుతున్నారు.
మరి ఇటువంటి పుణ్యభూమిలో మన హిందూ ధర్మములో, మన హిందూ దేశములో, మన హిందూ సమాజములో మన హిందువులంతా ఏకము కావాలి కదా, ఐకమత్యంగా ఉండాలి కదా. అది ఉండకుండా ఎందరో మతస్థులు, ఎన్నో మతాల వాళ్ళండి, ముస్లిమ్స్ తీసుకోండి, క్రిస్టియన్స్ తీసుకోండి. మీకు ఒకటే మాట చెప్తాను సౌమ్య గారు, మన హిందువులు వేరే మతంలోకి మారుతున్నారంటే తప్పు మన వాళ్ళదే, అంతే. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మత మార్పిడి జరిగిందంటే నీవు తల్లిని నమ్ముకున్నట్టు, నీ భార్య నమ్ముకున్నట్టు. అంతకంటే పెద్ద మాట నేను చెప్పను. ఎందు గురించి అంటే తరతరాలుగా వచ్చినటువంటి సంపదను అనుభవిస్తున్నావు. ఎలా వచ్చింది తరతరాల సంపద? హిందూ ధర్మంలో ఉండబట్టికే కదా. నీ తాత ముత్తాత 7 తరాలు తీసుకున్న సంపదను నువ్వు అనుభవిస్తున్నావు కదా. సంపద మా వాళ్ళు సంపాదించలేండి, లేదు అన్ని అప్పులే ఇచ్చిపోయారని అంటారు కొంతమంది. కానీ నీకు జన్మనిచ్చారు కదా. ఈ భూమండలం పైన నీకు 2 కళ్ళు, ఒక ముక్కు, 2 చెవులు, నాలిక, నోరు, అవయవాలు అన్నీ పరిశుభ్రంగా ఇచ్చారంటే ఆ వంశమే కదా. మరి ఇటువంటి హిందూ దేశంలో పుట్టినటువంటి ఎవరైనా మత మార్పిడి చేస్తే మన హిందువులలో ఎవరు పిలవరండి. మీరు గమనించండి. మీరు మా హిందూ కులంలో కలవండి, మీరు మా హిందూ మతంలో కలవనండి అని ఎవరు కూడా ఒకరు పిలవరు. కానీ ఇతర మతస్థులు మాత్రము విచ్చలవిడిగా తయారయ్యారు. వాళ్ళకు ఒక రోజు వస్తుంది, భగవంతుడు ఖచ్చితంగా తప్పు చేసిన వారు ఎవరైనా సరే అనుభవించవలసిందే. ఇతర మతస్థులు ప్రలోభ పెట్టి మీకు ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పి అలా మత మార్పిడి జరుపుకుంటే నీ వంశానికి నువ్వు అన్యాయం చేసినట్టే. కాబట్టి మన దగ్గర మంచి మంచి దేవతలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం భాస్కరుడు అంటే ఆదిత్యుడు, అంటే అక్కడ ఆ సూర్యుడు గనక నిజంగా కూడా నేను హిందువులకే వెలుతురునిస్తాను, నేను హిందువులకు మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను అని సూర్యనారాయణమూర్తి అనుకుంటే వీళ్ళందరూ ఏమవుతారండి కదా. మన హిందూ ధర్మంలో చెట్టుకు ముక్తం, గుట్టకు ముక్తం, పుట్టక ముక్తం, రాయికి ముక్తం, రప్పక ముక్తం. ఓ చిన్న కష్టం వచ్చిందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి ఎవరు ఏది చెప్పినా పరిహారం చేస్తూ ఉంటుంది ఆ కష్టం పోవాలని. మరి ఈ ప్రకృతికి గౌరవం ఇస్తాం, ప్రతిదానికి మనం గౌరవం ఇస్తాం కదా. అడవికి మొక్కుతాం, నీళ్లకు మొక్కుతాం, భూమికి మొక్కుతాం, ఆడపడుచులు కనబడంగానే నమస్కారం అంటాం. అంటే అంత సంస్కారం ఉన్నటువంటి హిందూ దేశములో, ఈ హిందూ సమాజములో మనము ఎవరిని పిలవటం లేదు మా మతంలో కలువమని. కానీ మన హిందూ దేశాన్ని సర్వనాశనం చేయడానికి కొంతమంది మూర్ఖులు, దుర్మార్గులు, నీచ నికృష్టులు తయారయ్యి విశ్వమంతా ఒకటయ్యి, ప్రపంచమంతా ఒకటయ్యి ఈ విశ్వగురువును, ఈ విశ్వమాతను, ఈ భరతఖండాన్ని ఏదో చెయ్యాలనుకుంటున్నారు. కానీ నేనంటాను ఇసుక రేవు కూడా తాకలేరు. ఇది గ్యారంటీ చెప్తున్నాను. ఎందుకు తాకలేరంటే ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ పుణ్యస్థలములో హిందువులు గనక ఒక్కసారి జై శ్రీరామని గట్టిగా ఆరిస్తే వాళ్ళు ఎక్కడో పారిపోతారు. కాబట్టి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడెవరు? భాస్కరుడు. ఆయనే మనకే ఇస్తున్నాడు కదా, అందరికీ ఇస్తున్నాడు కదా. మానసిక ప్రశాంతత ఇచ్చేవాడు చంద్రుడు, రుణబాధలు తొలగించేవాడు కుజుడు, బుద్ధినిచ్చేవాడు బుధుడు, సంతానాన్నిచ్చేవాడు గురువు, మంచి భార్యనిచ్చి మంచి భర్తనిచ్చేవాడు శుక్రుడు, అపమృత్యు పీడలు రాకుండా కాపాడేవాడు శని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నంలో లోపం లేకుండా విజయం సాధించాలంటే రాహువు, జ్ఞానపీడలు చక్షుపీడలు తొలగించాలంటే కేతువు, తూర్పుకు రాజైనటువంటి ఇంద్రుడు ఇంద్రపదవిస్తాడు, ఆగ్నేయములలో అగ్నిబాధలు తొలగిస్తాడు ఆగ్నేయ అధిపతి. అంటే ఇంతమంది దేవతలకు మనకు అన్నీ ఇస్తారు కాబట్టి మనము ఈ సమాధుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టవలసిన అవసరం లేదు. హిందువులందరికీ నేను ఒకటే మాట చెప్తున్నాను, మీకు నిజంగా కూడా మన దేవతలకు దండం పెడితే ఆ రోగం తగ్గటం లేదు. మీరు నిజంగా కూడా మన దేవతలకు నమస్కారం చేస్తే మీ మనస్సంకల్పితం నెరవేరటం లేదు. అనగానే మీరు దేవతలను తిట్టకండి. నీ కర్మ తొలగిపోలే, నీ కర్మ అనుభవించిన తర్వాతనే ఆ ప్రతిఫలం అనుభవిస్తామండి. అంతే తప్ప కొబ్బరికాయ కొట్టంగానే నా వరం నాకు ఇవ్వమంటే ఎలా అవుతుంది? ఇక్కడ ఈరోజు అమ్మవారి దగ్గరకు వచ్చావు, ప్రార్థన చేశావు, కుంకుమార్చన చేసుకున్నావు, కొబ్బరికాయ కొట్టావు, నా వరం నాకు ఇయ్యంటే దానికి సమయమైతే కావాలి కదా, నీ కర్మనైతే అనుభవించాలి కదా. ఇక్కడ పని కాకపోతే నువ్వు దర్గా దగ్గరికి వెళ్ళి దర్గాకు దండం పెడితే అక్కడ పని అయిందనుకో, అంటే ఇక మన దేవుడు వేస్ట్ అన్నట్టేనా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మన హిందువులు ఎవరు కూడా చేయొద్దని చెప్తాను నేను, చేయొద్దని చెప్తాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఒక్కటే హిందూ దేశం ఉందండి. 190 దేశాలు, అన్ని రకాల మతస్థులు ఉన్నారు. కానీ హిందువులు ఉన్నటువంటి దేశము ఒక్కటే హిందూ దేశము. ఈ హిందూ దేశాన్ని చూసి గడగడలాడుతున్నారు, ఒక్కొక్కరు ఒలుకుతున్నారు, భయపడుతున్నారు. భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, నిధిభూమి, పండితులు, పామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, నాగసన్యాసులు, ఎందరో మహానుభావులు పుట్టినటువంటి నేలను తాకలేకపోతున్నాము. ఇటువంటి పుణ్యదేశములో మిగతా దేశాల వాళ్ళు వచ్చి మన సాంప్రదాయాలు నేర్చుకొని వెళుతున్నారు. కాబట్టి హిందూ దేశంలో
మన హిందూ మతానికి సంబంధించిన దేవతలకు మాత్రమే నమస్కారం చేయండి. మీకు తప్పకుండా మీ మనస్సంకల్పితాలు నెరవేరుతాయి. ఎవరన్నా దర్గా పేరు అలాగే క్రిస్టియన్స్ పేరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడేది ఉంటే హిందూ ధర్మానికి ఫోన్ చేయకండి. జై గురుదత్త. నెక్స్ట్ కాలర్స్ కూడా లైన్లో ఉన్నారు, గురువు గారు మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి. హలో నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మహాలక్ష్మి అండి. మాడుగుల మండలం, విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా నుండి. మహాలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే ఒక ధర్మ సందేహం, కొంచెం దీని గురించి గురువుజీ గారిని తెలియచేస్తారమ్మా, గురుగారు తెలియచేస్తారు, మాట్లాడండి. మహాలక్ష్మి గారికి విజయీ భవ. గురుజీ పాద పద్మాలకి నా వందనాలండి. దుఃఖం వచ్చేస్తుందండి, సంతోషం అండి. కొన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్నామండి గురుజీ గారు. అమ్మ చాలా సంతోషం. చక్కటి సంతోషంగా ఉంది గురుజీ. మీ పాద పద్మాలకి, శివయ్యకి అందరికి వందనాలు స్వామి. మీ నమస్కారాలు. మనమందరం కలిసి నిర్మించేటువంటి కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరి తల్లికి వెళ్ళిపోయినాయమ్మా. జై గురుదత్త. మీ ధర్మ సందేహం ఏంటి? గురుజీ ఒక్క ఇటుకే వేశాను స్వామి, తర్వాత ఇంక నేను వెళ్ళలేకపోయాను స్వామి. అమ్మా అడగండి తల్లి. గురుజీ ఇప్పుడు దారబంధం దగ్గర దీపం ఇటు అటు పెడుతున్నాం గురుజీ. అదే ఆ దీపాల మధ్య నుంచి మనం నడవచ్చునా అని ఒక సందేహం వచ్చింది గురుజీ. నేను ఎప్పుడు సాధారణంగా దారబంధం దగ్గర దీపాలు పెడతాను. నాకు ఆరోగ్యం బాగోలేదు, గుళ్ళకి వాటికి ఎక్కువ వెళ్ళలేకపోతున్నాను, ముడుకులో ఇదైపోయి. గృహమే నా దేవాలయం అండి, దీపం పెట్టుకుంటున్నాను. శివయ్యని ఇంట్లో చిన్న దీనిలో తయారు చేసి పెట్టుకున్నాను గురుజీ, ద్వారా. ఓకేనమ్మా. ఓకే, కానీ అది వెళ్ళొచ్చాను ఒక సందేహం వచ్చింది గురుజీ. మంచి ప్రశ్న అడిగారు, అందరికి ఉపయోగపడే ప్రశ్న. అందరికి ఉపయోగపడాలి గురుజీ. ఎందు గురించి అంటే సౌమ్య గారు, గురుగారు ఇప్పుడు వాస్తవానికి భారతీయ సాంప్రదాయంలో మన హిందూ ధర్మంలో ఒక గొప్ప విధానాలు ఉన్నాయి. అందులో ఆ గొప్ప క్రతువులలో ప్రధానమైనటువంటి క్రతువు ఏమిటంటే దీపం జ్యోతి పరబ్రహ్మ. అంటే లక్ష్మీదేవి ఎక్కడో ఉండదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, లక్ష్మీదేవి స్థానాలు ఒక 6-7 స్థానాలలో ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది. అందులో ఈ 6-7 స్థానాలలో లక్ష్మీదేవి నివసించేటువంటి స్థానము కూడా దీపలక్ష్మి నమోస్తుతే అంటాం. అయితే మనము దీపాలు ఎక్కువగా పెడుతుంటాం మన హిందూ ధర్మంలో. ఒక దీపం పెడితే తృప్తి ఉండదు కొన్ని కుటుంబాలలో, ఆడపడుచులకు. మీరు గమనించండి, ఒక దీపం కాకుండా ఒక నూనె దీపం, ఒక నెయ్యి దీపం పెట్టే వాళ్ళు ఉన్నారు. లేదా 4 నెయ్యి దీపాలు 5 నూనె దీపాలు పెట్టే వాళ్ళు ఉన్నారు. లేదా ఇప్పుడు 7 శనివారం వచ్చిందనుకోండి 7 ఒత్తుల దీపం వెలిగించే వాళ్ళు ఉన్నారు. అంటే దీపకాంతులలో ఆ దేవుణ్ణి చూస్తే ఆ దీపకాంతి ఎలా వెలుగుతుందో ఆ దేవుడు దయ వలన మన కుటుంబం కూడా అలా వెలగాలనేటువంటి ఆలోచనతోటి దీపాలకు ప్రాముఖ్యత మన హిందూ ధర్మం ఎక్కువగా ఇస్తుంది. అందుగురించే పండుగలలో దీపావళి పండుగ మనం ఎంత గొప్పగా చేసుకుంటామమ్మా. అవును గురు. ఎన్ని రకాల పువ్వులు తెచ్చినా, ఎన్ని రకాల నైవేద్యాలు వండినా, ఎన్ని రకాల చీరలు, ఎన్ని రకాల నగలు అమ్మవారికి సమర్పించినా మీకు ఆ రోజు సుమారుగా ఒక చిన్న కుటుంబమైనా సరే ఓ 20 దీపాలు పెడతారు. పెద్ద కుటుంబం అనుకోండి, విశాలంగా వాళ్ళ గృహం ఆనందంగా పెద్దగా ఉందనుకోండి 150 దీపాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అలాగే నాలాంటి వాళ్ళు, సరళమ్మ లాంటి వాళ్ళు అయితే 500 దీపాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. మనం ప్రతి కార్తీక మాసం 1 కోటి ఒత్తులు వెలిగిస్తాము. అంటే ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత కాంతులే విరాజిల్లుతూ ఉంటాయి. అయితే దీపము లేని ఇల్లు ఉండకూడదు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, దీపము ఎలా వెలిగించాలి అనే విధానం ఉంది. మన ఇష్టానుసారంగా దీపం వెలిగిస్తే దీపానికి ఉన్నటువంటి పవరు, అందులోపట ఉన్నటువంటి ఆ శక్తి మనకు రావాలంటే విధానము తప్పితే ఆ దీపము వెలిగించిన శక్తి, ఆ దీపము వెలిగించిన పుణ్యము మనకు రాదు. ఒకటి. రెండవది, అమ్మగారు మహాలక్ష్మి గారు అడిగినటువంటి విధానం ఏమిటంటే నా ఇల్లే నాకు దేవాలయం. 100% దాంట్లో మార్పే లేదు. అందుకే ఇప్పుడు దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. మనము దేవాలయాలు ఎందు గురించి కట్టుకొని దేవాలయాలకు ఎందు గురించి వెళతామంటే పరమ పవిత్రమైనటువంటి పుణ్యస్థలము కాబట్టి అక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, నవగ్రహాలు ఉంటాయి, అష్టదిక్పాలకులు ఉంటారు, ప్రధాన దేవుడైనటువంటి మహాదేవుడు ఉంటారు, లేదా వెంకటేశ్వర స్వామి, లేదా లక్ష్మీదేవి, లేదా గోదాదేవి, లేదా పార్వతీదేవి. ఆ పరమ పవిత్రమైన స్థలములో నడుస్తుంటే మనకు మనసులో వేరే ధ్యాస ఉండదు. నిజంగా రూపాన్ని చూసి ఓహో శివయ్య అనేటువంటి ధ్యానం వస్తుంది అనేటువంటి విధానముతోటి మనం దేవాలయాలకు వెళతాం. దేవాలయాలకు రోజు వెళ్ళాలని చెప్పను, కానీ వారానికి ఒకసారైనా మన హిందూ ధర్మం ప్రకారం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళాలి. నీ ఇల్లు దేవాలయమే,
వసతి సమకూర్చుకొని వెళ్ళాలి. ఒకవేళ ఆరోగ్యము సహకరించని ఎవరైతే పురుషులు స్త్రీలు ఉన్నారో వాళ్లకు మాత్రము ఇల్లే దేవాలయము, దాంట్లో మార్పు లేదు. అమ్మ నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా దేవుడి గుడి తప్పనిసరిగా ఉంటుంది, చిన్నగానో పెద్దగానో. మరి నిజంగా దేవుడి గుడి కట్టినప్పుడు దాని అర్థం ఏమిటి? మనమున్నటువంటి ఇల్లు మనము కొనుగోలు చేసి మన స్వంత గృహమైనా కూడా అది దేవుడికి సమర్పించినటువంటి గృహము. ఎందు గురించి అంటే శాశ్వతము మనము కాదు, శాశ్వతం ఎవరంటే ఈశ్వరుడు. కాబట్టి ఈశాన సర్వ విద్యానాం అన్నారు అనే అటువంటి మహానుభావుడు. అయితే దీపాలు ఎన్నైనా వెలిగించుకోవచ్చు, దాంట్లో దోషం లేదు. కానీ దీపం వెలిగించేటప్పుడు మాత్రము కొంగులు దగ్గర పెట్టుకోవాలి ఆడవాళ్ళు, ఇది ప్రధానం. మీరు దేవుడి గదిలోకి వెళ్ళిన తర్వాత చాలా భక్తి పెరుగుతుంది ఆడవాళ్ళకు. మగవాళ్ళంటే ఏదో మామూలుగా వెళ్ళి ఏదో చేశామో వెలిగించామో వస్తారు, కానీ ఆడవాళ్ళకు ఆ తృప్తి. ఏం తృప్తి అంటే నా కుటుంబం బాగుండాలి, మా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలకు ఎటువంటి ఆటంకాలు రావద్దు, నా వంశం ఎదగాలి, నా గోత్రం అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఉన్న పూలు లేని పూలు దాచిపెట్టుకొని నిర్మాల్యం తీసేసుకొని ఫోటోలను తుడిచి ఒక నిస్వార్థమైనటువంటి సేవ చేస్తూ భక్తిపూర్వకంగా వినమ్రపూర్వకంగా కూర్చొని నీ బాధను చెప్పుకుంటూ చేస్తారు. అంటే ఒక పుణ్యస్త్రీ, ఒక ఆడపడుచు, ఒక ఇంటి ఇల్లాలు అర్ధగంట కంటే ఎక్కువ చేస్తారండి మామూలు సమయంలో. పురుషుడు ఎంతసేపు అండి దీపం తయారు చేస్తే వెలిగించిపోతాడు, అంతేనా? అయితే ఇక్కడ మనము దీపం వెలిగించే సమయంలో ఎన్ని దీపాలు వెలిగించినా దీపము వెలిగించేటప్పుడు ప్రధానంగా మాట్లాడకూడదు. మాట్లాడితే నీవు వెలిగించిన ఆ పుణ్య ఫలితము, దీపము యొక్క శక్తి మాట్లాడిన వాళ్లకు వెళుతుంది. ఇది ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోండి అందరూ. దీపం అంటే ఏదో ఊరికి ఇంత తైలం పోసాము, 2 ఒత్తులు వేసాము, వెలిగించాము, మన దగ్గర చాలా తైలం ఉంది, చాలా ఒత్తులు ఉన్నాయి అనుకోకు. దీపము వెలిగించిన పుణ్యము ఆ క్షణంలో నీకు రావాలంటే ఇది ప్రధానంగా మౌనంగా దీపం వెలిగించాలి. వెలిగించిన తర్వాత దీప పూజ చేయాలి. దీప పూజ చేయండి ఫలితం రాదు. దీప పూజ అంటే నువ్వు పెద్దగా చేయవలసిన అవసరం లేదమ్మా. అనామిక వేలుతోటి గంధాన్ని దీపానికి రాయి, కొనకు కానీ కింద కానీ. అనామిక వేలుతోటి కుంకుమ రాయి. పంచ ఉపచార పూజలు ఉంటారు. పంచ ఉపచార పూజలలో గంధము, కుంకుమ, 2 అక్షతలు దీపము కింద, ఒక పుష్పము తీసుకొని దీపము కింద పెట్టి, ఒక ఖర్జూర పండు దీపము కింద పెట్టి ఈ పంచ ఉపచారాలు సమర్పించి దీపలక్ష్మి నమోస్తుతే అని నమస్కారము గనక చేసుకుంటే ఆ దీపములో లక్ష్మీదేవి ఆవాహనయ్యి ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాలలో నీకు ఏమి కావాలనో ఆ ఆశీర్వచనం ఇస్తుంది. ఎలా ఇస్తుందంటే నిజంగా ఇస్తుందా గురువుగారు? దీపం వెలిగిస్తేనే ఇంత పుణ్యం వస్తుందా, ఇన్ని వరాలు వస్తాయా, అష్టలక్ష్మీ రూపాలలో అమ్మవారు ఏ రకమైనటువంటి వరాన్నైనా ఇస్తుందా అని కొంతమంది నాస్తికులకు ఈ అనుమానాలు వస్తాయి. ఎలా ఇస్తుంది నేను మీకు చెప్తాను. ఇప్పుడు దీపము చీకటి ఉందండి, చీకటి మటుమాయం కావాలంటే క్షణములో దీపం వెలిగిస్తే చీకటి మటుమాయం అవుతుందా లేదా? అవుతుంది గురువుగారు. మరి అవుతుంది కదా. ఇది అందరు నాస్తికులు కూడా నమ్మాలి కదా. ఆ దీపము వెలిగించిన క్షణమే చీకటి ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అది ఏ దిక్కు పోయింది, ఎటు మాయమైంది గుర్తుపడతామా? పట్టం కదా. అలాగే నీ కర్మ తొలగిపోయి నీకు కావలసినటువంటి సంకల్పాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మి తల్లి దీపరూపంలో వచ్చి మన కర్మను తొలగించి మనకు కావలసింది ఇస్తుంది. ఇది సత్యమైనటువంటి మాట. ఇక దీపములో నెయ్యి దీపము, నూనె దీపం 2 వెలిగించాలండి ప్రతి ఇంట్లో. ఇంకోటి దీపము మేము ఉదయం వెలిగించాం కదా, సాయంత్రం శుభ్రంగా లేము, మరి సాయంత్రం వెలిగించాలనో వద్దు అనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి సాయంత్రం టీ తాగకు, సాయంత్రం టీవీ దగ్గర కూర్చోకు, సాయంత్రం సీరియల్స్ చూడకు, ఆ సీరియల్స్ చూడి ఇల్లంతా ఆగం చేసుకోకు, సాయంత్రం భోజనం చేయకు కదా. సాయంత్రం కూడా పాదవ ప్రక్షాళన చేసుకొని ముఖము శుభ్రంగా కడుక్కొని చేతులు శుభ్రంగా కడుక్కొని దేవుడు దీపారాధన సాయంకాలం. ఎందు గురించి సాయంకాలం చేయాలి? గురువుగారు మధ్యాహ్నం భోజనం చేశామే, అయ్యయ్యో మాకు పెట్టాలంటే తృప్తి లేదు, కడుపులో ఏం లేకుంటేనే దీపం పెడితే బాగుంటుంది కదా అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. ప్రదోషకాల దీపము పవిత్రమైన దీపం అండి, అందుగురించే ప్రదోషకాలము అంటారు. ప్రదోషకాలం అంటే దీపాలు పెట్టే వేళ అని మనం పూర్వీకులు అనేవాళ్ళు కదా. ఏం టైం అవుతుందిరా అంటే ఆ దీపాలు పెట్టే వేళ. ఎప్పుడు వచ్చాడ్రా నీ అబ్బాయి? ఆ దీపాలు పెట్టే వేళకు వచ్చాడ్రా. దీపాలు పెట్టే వేళ అంటే అర్థమైంది ప్రదోషకాలము, గోధూలి సమయము, ఆవులు ఇంటికి వచ్చేటువంటి వేళ. ఎందుకంటాము? ప్రదోషకాల దీపము పెడితే పరమ పవిత్రమైనటువంటి పరమశివుడితో పాటు ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీదేవి ఆనందముతో కైలాసములో తాండవం చేస్తారట తెలుసా. అందుకే ప్రదోషకాల దీపం తప్పనిసరిగా పెట్టాలి. 2 దీపాలు ఉదయం, 2 దీపాలు సాయంకాలం పెట్టండి. ఇక ఇది ఇక్కడికి ప్రధానం అయిపోయింది. మౌనంగా పెట్టిందే ఫలితం ఆ ఇంటికి వస్తుంది. ఇక నెక్స్ట్ అమ్మగారు అడిగినటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న, ప్రధాన సింహద్వారం దగ్గర ఇటొక దీపం పెడతాము, మనం మధ్యలో నుంచి లోపలికి వస్తాము, అదే మన అపచారం అని అడుగుతుంది. వాస్తవానికి
గడప తొక్కడం అపచారం. తెలియక చాలామంది ఈరోజు కూడా కొంతమంది పిల్లలు గడప తొక్కుకుంటూ లోపలికి వస్తారు. గడప తొక్కితే లక్ష్మి స్థిరంగా ఉంటుంది, లక్ష్మీదేవి పారిపోతుంది, జ్యేష్ఠాదేవి స్వాగతం అవుతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇదంతా ఎందుకని ఈ మధ్యకాలంలో ఈ బిల్డర్స్ ఏం చేస్తున్నారు తెలుసా? గడప లేని ఇండ్లు కడుతున్నారమ్మా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో ప్రతి బెడ్రూమ్కైనా గడప ఉండేది. ఇంట్లో ఎన్ని ద్వారాలు ఉంటే అన్ని ద్వారాలకు గడప కానీ ఉండేది. ఇప్పుడు ఒకటే గడప. పూర్వకాలంలో 2 ద్వారాలు ఉండేవి అమ్మ, 2 తలుపులు ఇలా తెరవంగానే లక్ష్మీదేవి వచ్చేది. ఇప్పుడు ఒకటే తలుపు, స్టైల్గా ఒకటే తలుపు. అంటే మనమే కొన్ని తెచ్చుకుంటున్నాం కష్టాలు. అయితే ఆ దీపము ఇటుపక్క అటుపక్క 2 దీపాలు పెట్టి మధ్యలో నుంచి నడవచ్చు, దోషము లేదు. అమ్మ మీరు గమనించాలి, ఈ రోజులలో ఈ మన ట్విట్టర్స్ కానీ వాట్సాప్స్ కానీ లేదా ఇంకేమేమో చాలా వచ్చినాయి కదమ్మా, ఇన్స్టాగ్రామ్లు కానీ, ఎన్ని రకాల దీపాలు చెప్తున్నారమ్మా. లేని సృష్టించి దీపాలు చెప్తలేరా సౌమ్య గారు? అవును గురు. మీ అమ్మమ్మ, మీ తాత, మీ అమ్మ, మీ యొక్క ముత్తాత వినని దీపాలు ఇప్పుడు మనం వింటున్నాం తల్లి. గుమ్మడికాయ దీపం కోసి కడిగేసి దాంట్లో ఉప్పు కారం వేసి పెట్టావా నరదృష్టి పోతుందని ఒకరు చెప్తున్నారు. కొబ్బరికాయ దీపం, కొబ్బరికాయ పగలగొట్టి అందులో బియ్యం పోసి ఒత్తులేసి పెట్టావా నీకు పెళ్ళైందని కొంతమంది చెప్తున్నారు. అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పడం వలన కొంతమంది వింటున్నారు, కొంతమంది చేయటం లేదు. ఎన్ని దీపాలు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టి చెప్పినా నూనె దీపము నెయ్యి దీపానికి మించినటువంటి దీపము ఈ ప్రపంచములో లేదు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దీపము మా అష్టమూలికా తైలము కానీ లేదా నువ్వుల నూనె కానీ. సౌభాగ్యము కుబేర స్థానము లభించాలంటే మనకు నెయ్యి మంత్రమే ఉంటుందండి. ఆద్యం త్రివర్తి సంయుక్తం వక్నినాయోజితం ప్రియం గృహాన మంగళం దీపం. గృహములో మంగళకరమైనటువంటి దీపం ఏంటంటే ఆద్యం అంటున్నారండి. ఇంకేం కావాలి? అటువంటి మంగళకరమైనటువంటి దీపాలు వెలిగించవచ్చు, దోషము లేదు. అలాగే ఆ గడప దొక్కకుండా లోపలికి వెళితే ఇటుపక్క అటుపక్క దీపం వెలిగించుకోవచ్చు. తప్పనిసరిగా మంచి ప్రశ్న అడిగారు తల్లి. మహాలక్ష్మి గారికి అనేక ఆయురారోగ్యాలు సర్వేశ్వరుడి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు. జై గురుదత్త. మంచి విషయాన్ని తెలియజేశారు గురుగారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మి, హైదరాబాద్ నుంచి తెలుసుకున్నాను. లక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పెద్ద బాబు కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. నక్షత్రం చెప్పండి. అశ్విని నక్షత్రం, మేషరాశి. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త లక్ష్మి గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, మీ పాదాలకు వందనాలు. శివార్పణం. ఎక్కడుంటారమ్మా? హైదరాబాద్లో జీడిమెట్ల. చాలా రోజులండి ట్రై చేస్తుంది, ఈరోజు కలిసింది గురుగారు. చాలా సంతోషం తల్లి, మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. అశ్విని నక్షత్రము మీ పాపది. పాప పేరమ్మా? బాబు పేరు సాయి చరణ్ రెడ్డి. ఏం ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే, బీటెక్ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఏ గ్రూప్లో వెళ్ళాడు? సిఈసి. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఆలోచన ఏంటమ్మా? ఆయన బీబీఏ తీసుకుంటారు, డిగ్రీ చేస్తారు. మంచి ఆలోచన. అయితే మీరు ఒక పని చేయండి. నక్షత్రములో అశ్విని నక్షత్రము మంచి నక్షత్రమే. నక్షత్రాధిపతి కేతువు. జన్మరాశి చూస్తేనేమో మేషరాశి, రాశ్యాధిపతి కుజుడు. నేను ఒక మంచి పరిహారం చెప్తాను తల్లి లక్ష్మి గారు. ఇటాలియన్ పగడం ట్రై యాంగిల్లో ఉండాలి. త్రిభుజాకారంలో ఉండాలి. ఆ రత్నానికి ఒక రంధ్రం ఉండాలి, చిన్నగా ఒక రంధ్రం ఉండాలి. ఆ స్టోన్ తెప్పించి పంచలోహంలోనే పనికొస్తుంది, బంగారం వెండి అసలే పనికిరాదు. అది గనక మీరు చేపించి మంగళవారం రోజు ఆ రత్నాన్ని ఆ అబ్బాయికి 5 వేళ్లల్లో కుడి చేతికి మధ్య వేలుకు పెట్టారా, అతడి నిజ జీవితంలో గొప్ప వ్యాపారవేత్త కావచ్చు, తను అనుకున్న విధానములో పైకి రావచ్చు, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడవచ్చు, తను అనుకున్న విధంగా తన మనస్సంకల్పితాలు నెరవేర్చుకోవచ్చు. అంత పవర్ఫుల్ పరిష్కారం ఇచ్చాను లక్ష్మి గారు. ఇంకా ఏమైనా అడుగుతారా? ఇంకా నాకు మాటలు రావట్లేదు గురువారు, చాలా రోజుల తర్వాత కలిసింది, ఏం మాట్లాడాలి. ఎక్కడ అమ్మ మీ స్వగ్రామం? ఎక్కడ తల్లి? రండమ్మా, రండి. మీరు మాకు ఆడపడుచులాగా మన కైలాసపురానికి రండి, మన పీఠానికి రండి. రండి అమ్మ, మనమందరం కలిసి ఎంతో ఒక ధర్మాన్ని కాపాడుతున్నాం. అందులో ప్రతి ఒక్కరి చెయ్యి ఉన్నట్టేనమ్మా. అది మనందరి దేవాలయం, మన హిందూ దేవాలయం అంతే. అది నాది నీది కాదమ్మా.
అక్కడ ఒక సేవకుడిగా నేను పనిచేస్తాను, సేవకురాలుగా మీరు వచ్చి పనిచేయండి అంతే. మా వారికి మా పిల్లలకు ఆశీర్వచనం. ఆశీర్వచనం ఇస్తాను. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు బిజినెస్ చేస్తారు గురుగారు. ఓకే లక్ష్మి గారు, మీరు ఇంట్లో రోజు ఏ దేవుడికి ఎక్కువగా ప్రార్థన చేస్తారు? ఏడుకొండల స్వామి. రైట్, పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఏడుకొండల స్వామి. రైట్, మీకు మంచి ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. అడుగుమంటారా? అడగండి. ఓకే. తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి మెట్ల సంఖ్య ఎంత? నేను ఎక్కింది 2325 ఏమో ఉన్నాయి సార్. అది శ్రీవారి పాదాలు ఎక్కినా నేను. సౌమ్య గారు, మీరు కాస్త నవ్వుతున్నారంటే మీరు ఎక్కి ఉంటారు, మీకు సంఖ్య తెలిసి ఉంటుంది. వారు చెప్పేది కరెక్టే, నేను అడిగేది శ్రీవారి మెట్లే. మీరు ఎక్కారమ్మా. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీరు లీవ్ పెడతారు, వెళ్తూనే ఉంటారు. మీరే కాదమ్మా, స్వామివారి పిలుపు రావాలి. కానీ ఎన్ని పనులున్నా సరే మామూలు సమయంలో లీవ్ తీసుకోమంటే తీసుకోరమ్మ ఎవరు కూడా. శ్రీవారి దర్శనం అనగానే ఎన్ని పనులున్నా సరే, ఎన్ని పైసలు వచ్చేటున్నా సరే, బంధువుల వివాహాలు శుభకార్యాలు ఉన్నా సరే అలా వెళ్ళిపోతారు. శ్రీవారి మెట్లు ఎన్నిసార్లు ఎక్కారు? నేను 4 సార్లు ఎక్కాను. గ్రేట్ తల్లి, చాలా గ్రేట్. మీ కుటుంబం బాగుండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా. మా వారికి మా పిల్లలకి ఇస్తాను తల్లి. లక్ష్మి గారు, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. లక్ష్మి గారి కుటుంబము, మీ పుణ్య దంపతులు ఆ భగవంతుడి కృపతోటి ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి. మీకున్నటువంటి సంతానము భారతదేశానికి సేవ చేసేంత గొప్ప స్థానంలో ఆ భగవంతుడు అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు తల్లి. జై గురుదత్త. గురుగారు, మరో కాలర్ కూడా లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో అమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడాలి, చాలా లో వస్తుంది వాయిస్. మాట్లాడండి. మాట్లాడండి తల్లి. జై గురుదత్త. నమస్తే. నమస్తే, అడగండి తల్లి. ఆరోగ్యం బాగుంది గురువుగారు, పేదలు బాగున్నాయి. కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోవా, నాకు వినబడటం లేదు. కీళ్ళ నొప్పులు బాగున్నాయి గురువుగారు. కీళ్ళ నొప్పులా? కాళ్ళు చేతులు నడవలేను, చేతులు పట్టుపట్టినాయి గురువుగారు. మీ దగ్గరకు వచ్చా గురువుగారు, కైలాసం వచ్చా గురువుగారు, ముడుపు కూడా కట్టా గురువుగారు. సంతోషం. వాస్తవానికి సౌమ్య గారు, వైద్యో నారాయణో అర్హి అంటారు. అయితే ఎవరి పని వాళ్ళు చేయడమే ఉత్తమం. మామూలుగా నీకు వనమూలికలతోటి కొంత వైద్యము నయమవుతుంది, నేను కాదని చెప్పను. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వనమూలికలతోటి వైద్యం తీసుకోవడానికి కొంతమంది వెనుకంజలో పడతారు. కాబట్టి ముందుగా డాక్టర్ను మీరు సంప్రదించండి, డాక్టర్ సలహాలు తీసుకోండి. మీకు కీళ్ళ నొప్పులకు వనమూలికలలో కూడా మంచి వైద్యం ఉందమ్మా. ఆ వైద్యము మీరు మరల ఒకసారి డాక్టర్ ద్వారా తగ్గని ఎడల కైలాసపురంలో మరల ఒకసారి నాకు కలవండి. మీకు తప్పకుండా మంచి జరిగే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా పరిష్కారం ఇస్తానమ్మా. జై గురుదత్త. గురుగారు, ఎప్పట్లాగే చక్కని ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేస్తూనే కాలర్స్ కూడా చక్కని పరిహారాలు అందజేసినందుకు ధన్యవాదములు గురుగారు. ప్రియ భగవద్బంధువులకు, హైందవ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కాపాడాలి, కాపాడుతున్నటువంటి వారికి కాదు, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మం కోసము, హిందూ దేశము కోసము మీ వంతుగా కృషి చేయండి. లేకపోతే ఈ మానవ జన్మ పుట్టినందుకు వృధా. మనస్ఫూర్తిగా అనేక ఆశీర్వచనాలు అందజేస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి వాటి శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి రేపటి శతమానం భౌతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.